వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ తెలివిగల పిల్ల. పూర్వం మగధలో ఒక రాజు ఉండేవాడు. అతను ప్రజల్ని ఎంతో శ్రద్ధగా కాపాడుకుంటూ అందరి చేత మంచివాడని అనిపించుకునేవాడు. కానీ అతనిలో ఒక దుర్గుణం ఉంది. అదేంటంటే తను చెయ్యమని చెప్పిన పని ఎవరైనా మేము చెయ్యము అన్నా సరే, తనకిష్టం లేని పని ఎవరైనా చేసినా సరే కోపంతో మండిపడేవాడు. తన మాట ప్రకారం జరిగి తీరవలసిందేనని రాజుగారి పట్టుదల. కానీ రాజు చెబుతుండే పనుల్లో ఏదో ఒకటైనా ప్రతిరోజు ఎవరో ఒకరు మా వల్ల కాదనడము, వాళ్ళ మీద ఆయన మండిపడము జరుగుతూనే ఉండేది. ఈ దుర్గుణంతో పాటే ఆయనలో మరొక సుగుణం కూడా ఉంది. ఎంత కోపం వచ్చినా కొంతసేపటికి మళ్ళీ ఇలా ఎందుకు కోపం తెచ్చుకున్నానా అని పశ్చాత్తాపడేవాడు. ఒకరోజు ఒంటరిగా కూర్చుని ఇలా అనుకున్నాడు. ప్రతిరోజు నేను ఎవరి మీద ఒకరి మీద కోపగించుకోకుండా గడవడం లేదు. ఇదేమీ బాగాలేదు. నేను చెప్పే ప్రతి పని చెయ్యను అని అనకుండా, నాకు ఇష్టం లేని పనులు చేయకుండా ఉండే పిల్ల ఎవరైనా ఉంటే బాగుండును, నా రాణిగా చేసుకుందును అని అనుకున్నాడు. కానీ ఆయనకి అలాంటి పిల్ల దొరకనూ లేదు, ఆయన పెళ్లి చేసుకోనూ లేదు. ఇలా ఉండగా ఒక రోజున రాజు అడవికి వేటకి వెళ్ళాడు. వేటాడుతూ వేటాడుతూ అతనికి చాలా దూరం వచ్చేశాడు. అడవిలో దారి తెప్పి తిరగసాగాడు. గొంతు ఎండిపోయింది. ఎక్కడా నీరు కనిపించలేదు. ఇంతలో దూరాన ఒక పూర గుడిసె కనిపించింది. ఆయనకు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. గుడిసె దగ్గరికి పోయి గుర్రం దిగి ఎవరమ్మా ఇంట్లో అని కేక వేశాడు. ఈ కేక విని ఒక 16 ఏండ్ల పిల్ల బయటికి వచ్చింది. చాలా దాహంగా ఉంది, కాసిని మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు రాజు. అలాగేనంటూ ఆ పిల్ల లోపలికి వెళ్ళి మరికొంతసేపట్లో ఒక చెంబు నిండా పాలు, మరో గ్లాసులో మంచినీళ్ళు, కాసిని పళ్ళు తెచ్చి ఇచ్చింది. రాజు ముందు కాసిని నీళ్లు తాగి పళ్ళు తిని పాలు తాగాడు. అప్పటికి అతని ప్రాణం స్థిమితపడింది. అప్పుడు రాజు ఆ పిల్ల వంక తేరిపారా చూశాడు. బీదవాళ్ల పిల్ల అవడం చేత నగలు నాణ్యాలైతే లేవు కానీ ఆ పిల్ల మొహం మాత్రం కళకళలాడుతూ ఎంతో అందంగా ఉంది. కళ్ళల్లో అమాయకత్వం తొణికసలాడింది. ఆ పిల్ల వంక చూస్తూ రాజు తన చేతిలో ఉన్న పాల చెంబును చూపించి, నీవు గనక 7 సముద్రాల్లోని నీళ్లు ఈ చెంబుతో తోడి పారపోసావంటే నేను నిన్ను రాణిగా చేసుకుంటాను, నేను ఈ దేశపు రాజుని అని అన్నాడు. రాజు ఆ మాటలు అనగానే ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళి ఒక గుప్పెడి ఇసుకతో తిరిగి వచ్చి ఆ గుప్పెటి ఇసుకని చూపిస్తూ, ప్రపంచంలో ఉండే అన్ని నదులని ఈ గుప్పెటి ఇసుకతో నువ్వు ఆనకట్ట కట్టగలిగి ఆపగలిగితే నువ్వు చెప్పినట్లు నేను చెంబుతో 7 సముద్రాలు నీళ్లు తోడి పారబోస్తాను అన్నది. ఈ సమాధానం విన్న రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కానీ ఎంతో సంతోషం కూడా కలిగింది. భేష్, నీలాంటి పిల్ల కోసమే నేను వెతుకుతున్నాను అని చెప్పి రాజు ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. ఆ పిల్ల తండ్రితో తన ఉద్దేశం చెప్పాడు. మా బోటి బీదవాళ్ళకి అంతకంటే కావాల్సింది ఏముంది బాబు అన్నాడు ఆ పిల్ల తండ్రి. ఇకనేం రాజు ఆ పిల్లతో సహా మళ్ళీ గుర్రం మీద తన మహల్కి చేరుకున్నాడు. ఒక మంచి ముహూర్తాన పెళ్లి జరిగింది. పెళ్లి కాబోయే ముందు ఆ పిల్ల రాజుని ఇలా అడిగింది. మీకు ఇట్టే కోపం వస్తుంది అని విన్నాను. అదే నిజమైతే ఎప్పుడో ఒకప్పుడు మీకు నా మీద కోపం వచ్చి వెళ్ళగొట్టడం కూడా జరుగుతుందేమో. కానీ అలా మీరు ఎప్పుడైనా నన్ను వెళ్ళగొట్టవలసి వస్తే నేను వెళ్ళిపోయేటప్పుడు మీ మేడలో నాకు ప్రియమైన వస్తువుని నాతో తీసుకెళ్ళడానికి అనుమతినివ్వండి. ఈ షరతుకి ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నది. రాజు సరేనన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఒకనాడు రాజు భోజనం చేస్తుండగా రాణి ఏదో సలహాలు చెప్పబోయింది. ఆ సలహా రాజుకి నచ్చలేదు. నీ ముష్టి సలహా ఎవరికి కావాలి? ప్రతిదానికి నేనున్నానంటూ తయారవుతావు. నాకు సలహా చెప్పేటి దానివా నువ్వు? నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. రేపు తెల్లవారేలోగా నా మేడ వదిలి వెళ్ళిపో అన్నాడు మండిపడిపోతూ. ఇలా జరుగుతుందని రాణి ముందుగానే అనుకుంది. అందుచేత లోపలికి పోయి రాజుగారు తాగే పాలల్లో మత్తుమందు కలిపి తెచ్చి ఇచ్చింది. రాజు అవి తాగి తన ఒళ్ళు తను తెలియకుండా నిద్రపోయాడు. రాణి తన సేవకుల సహాయంతో రాజును తీసుకుని ఆ రాత్రికి రాత్రే తన పూరి గుడిసె చేరుకుంది. తెల్లవారింది. రాజుకు మెలకువ వచ్చింది. మేడలో నిద్రపోతున్న నేను ఈ పూరి గుడిసెలోకి ఎలా వచ్చాను అని ఆశ్చర్యపడ్డాడు. ఇంతలో రాణి అక్కడికి వచ్చి ఏమిటలా కంగారుగా చూస్తున్నారో అని అడిగింది. నన్ను ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారు? వెంటనే చెప్పు అని గుడ్లు రుముతూ అడిగాడు రాజు. ఉండండి, కొంచెం శాంతపడండి. మిమ్మల్ని ఇక్కడికి తెచ్చింది నేనే. మీ మేడ నుంచి నన్ను మీరు వెళ్ళగొట్టేలాగైతే నాకు ప్రియమైన వస్తువుని నాతో తీసుకుపోవచ్చని మీరు మాట ఇచ్చారు, గుర్తుందా అని అడిగింది రాణి. అవును అన్నాడు రాజు. మరి ఇంకనే, మీకంటే ప్రియమైన వస్తువు నాకేముంది? అందుచేతనే మిమ్మల్ని నాతో కూడా తెచ్చుకున్నాను అని రాణి తొణక్కుండా బదులు చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. అమ్మ దొంగ, ఎంత పని చేశావు? ఇందుకేనా పెళ్లి చేసుకుని ముందు నా చేత అలా ఒప్పందం చేయించుకున్నావు? నీ మీద అనవసరంగా కోపం తెచ్చుకుని నిన్ను చాలా కష్టపెట్టాను అని అవన్నీ మర్చిపోయి మళ్ళీ హాయిగా ఉందాం. నీలాంటి రాణి కంటే నాకు కావాల్సిందేముంది అని చెప్పి
రాజు మళ్ళీ రాజుతో తన రాజ్యం చేరుకున్నాడు. ఆనాటి నుంచి రాజు రాణి చాలా అన్యోన్యంగా ఉంటూ రాజ్యం చేశారు. డూ సబ్స్క్రైబ్ కథలబడి.